హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను మీ సౌజన్య. ఇవాల్టి సోషల్ ట్రెండ్ లో ట్రెండింగ్ లో అలాగే వైరల్ అవుతున్నటువంటి మీమ్స్ ఏంటి, న్యూస్ ఏంటి చూసేద్దాం. సో ముందుగా కాన్ఫిడెన్స్ నా వెంట్రుకు కూడా పీకలేరు, అది ఎక్స్ప్రెషన్. డిమాండ్ నన్నే నమ్మండి, ఆ ఎక్స్ప్రెషన్. రిక్వెస్ట్ మిమ్మల్ని నమ్ముకున్నా, దానికి ఆ ఎక్స్ప్రెషన్ అనమాట. సో నెక్స్ట్ సింపతి నన్ను లేకుండా చేయాలనుకుంటున్నారు, అదనమాట. సింపతి ఏంటి అని అంటే నన్ను లేకుండా చేయాలనుకుంటున్నారు అనేది ఇదనమాట. సో ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఎక్కడ ఏంటనే మీ అందరికీ తెలిసిందే, అపరిచితుడు సినిమాలో విక్రమ్ది. నెక్స్ట్ బీటెక్ చదివి సాఫ్ట్వేర్ జాబ్ చేయరా అంటే, జగన్ మళ్ళీ గెలిస్తే ఎంత చదివినా వచ్చేది వాలంటీర్ జాబే కదా, ఎందుకు డబ్బులు బొక్క అంటున్నాడే. ఓ ఈ నెల 15 నుంచి 30 వరకు లండన్ కు జగన్ భారతి. పిల్లల్ని కలవడానికి లండన్ వెళ్తున్నాను, తిరిగి రావచ్చు, లేకపోతే విజయ్ మాల్యా మాదిరి అక్కడే ఉండిపోవచ్చు. ఓకే, ఇలా చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఆయన లండన్ వెళ్తున్నారు అంటే. నెక్స్ట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే, కేంద్రం మెడలు వంచి ప్రైవేటీకరణ ఆపాడంటే నమ్మరేంట్రా బాబు. ఓ అవునా, ఓకే. విజయవాడలో 30,000 మెజారిటీ కొడతా, నాన్నగారి బయోపిక్ తీసి 100 కోట్లు రికార్డు కొడతా. ఓకే, ఎవరికల్లా అనుకుంటున్నారు అలాగా. వంశపారపర్యంగా వస్తున్న మా ఆస్తిని నా పేరు మీద మార్చడానికి అడిగితేనే తిరస్కరించారు. ఒక మాజీ ఐఏఎస్ అయిన నాకే ఇలా ఉంటే ఇక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల సామాన్యుల పరిస్థితి ఏంటి? మాజీ ఐఏఎస్ పివి రమేష్. సో ఆయన ఎక్కడో సందర్భంలో ఈ విషయం చెప్పినారనమాట. సో దీనికి సంబంధించి చనిపోయిన మనుషులకి బాడీనే ఉండదు, ఇక వాళ్ళకి ఆస్తులు ఏంటయ్యా? అదేంటిది, తాతల నాటి ఆస్తులు ఉంటాయి కదా, ఎవరికి అర్థం కాదు. అభివృద్ధిని ఎందుకు ప్రచారం చేసుకోలేదు? అసలు అభివృద్ధి చేస్తే కదా మీరు ప్రచారం చేసుకోవడానికి. ఓ సో ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న అడిగితే జర్నలిస్టు, దానికి బ్యాక్గ్రౌండ్లో వచ్చే వాయిస్ ఇదనమాట. హెలికాప్టర్ విస్ఫోటనం, పదవికి అడ్డుపడే వారికి శిక్ష. గొడ్డలి దండనం, ఎదురు తిరిగిన వారికి శిక్ష. కారాగారం, మన తప్పులను ప్రశ్నించే వారికి విధించే శిక్ష. ఇది కూడా అపరిచితుడు సినిమాలోదే, దాన్ని తీసుకుని మీమ్స్ చేశారు. విశాఖలోనే నా ప్రమాణ స్వీకారం చేస్తా, లేటెస్ట్గా ఇచ్చేటట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, తెలుగు ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. నెక్స్ట్ ఏంటంటే దానికి మేము, ఏ బాబు లేగు, నిద్రపోయింది చాలు. పూరి జగన్నాథ్, నా భారతదేశంలో జనానికి డబ్బు పిచ్చి ముదిరింది, ఏ స్థాయిలో చెప్పడానికి ఉదాహరణ చెప్తా. ఒకడు 1,00,000 కోట్లు మన డబ్బు కొట్టేస్తే వాడు నాయకుడు అంటారు, మరొకడు కోట్లు వదిలేసి వస్తే వాటిని నమ్మడానికి రోజుకు 100 సార్లు చర్చలు చేస్తారు. పాయింటే, బాగా దాన్ని చదివితే అంటే ఇంకో 2-3 సార్లు చదివితే అర్థమైంది. ఒకసారి వినండి. ఒకడు 1,00,000 కోట్లు మన డబ్బు కొట్టేస్తే వాడు నాయకుడు అంటారు, మరొకడు కోట్లు వదిలేసి వస్తే వాడిని నమ్మడానికి రోజుకు 100 సార్లు చర్చలు చేస్తారు. బాగా ఆలోచిస్తే ఇది ఎవరిని అనేది మీకు అర్థమవుతాయి. ఏమయ్యా వర్షాలు పడ్డాయిగా అందరూ హ్యాపీయేనా? ఇక్కడ ఈయన జలగన, ఈ వర్షాల వల్ల రోడ్ల మీద ఉన్న మన గుంతలు బయటపడ్డాయి సార్, అమ్మ నా బూతులు తిడుతున్నారు మిమ్మల్ని. అది గట్టిగా పడిందిగా 2 రోజుల క్రితం వర్షం, దానివల్ల ఆయన్ని బయటపడ్డాయి అనమాట. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడే అవకాశం, ఇంకో 1 వారం రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రిగా దిగిపోతాడు అని తెలిసి వెక్కి వెక్కి ఏడుస్తున్న మేఘాలు. బా ఏమన్నా రాశారు అసలు. ఓకే, సో ఇది పేపర్లో వచ్చినటువంటి కట్ అనమాట. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా, అక్కడ తొలిసారి భారతీయుడికి పగ్గాలు. అది సో ఈయన ఎక్స్లో అంటే ట్విట్టర్ అంటారు కదా, ట్విట్టర్లో ఆయన పోస్ట్ పెట్టారు చంద్రబాబు గారు. ఇన్ అన్ ఎంగేజింగ్ కన్వర్సేషన్ విత్ మిస్టర్ అజయ్ బంగా ఆఫ్ మాస్టర్ కార్డ్ డిస్కషన్ ఆన్ ఫిన్టెక్ ఇనిషియేటివ్స్ ఇన్ ద స్టేట్. సో దానికి మేమేమొచ్చింది అని అంటే, బాబును కలిసిన వాళ్ళు గొప్పోళ్ళు అవుతున్నారు, అన్నను కలిసిన వాళ్ళు చంచల్గూడ వెళ్తున్నారు రా, అది విషయం. ఏమో సార్ మాకు కనబడదు. సో ఈ బ్యాచ్ అనమాట, ఆ బ్యాచ్కి ఏం కనబడదు, ఇలాంటివి కనబడవు. ఆంధ్ర భవిష్యత్తు బాగుండాలంటే కూటమిని గెలిపించండి, విక్టరీ వెంకటేష్.
మీరు సూపర్ సార్, మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. కొంతమంది ఉంటారు జగన్ కి భయపడి నోరు తెరవరు, కానీ ఒక్కొక్కసారి బయట పెట్టేస్తారు అంతే, మనం ఏం చేయలేము. మనకి ఈ నెల 15 నుంచి జూన్ 1 వరకు లండన్ వెళ్లనున్న జగన్ దంపతులు జైలుకు వెళ్లే ముందు చివరిసారిగా కూతుర్లతో టైం స్పెండ్ చేద్దామని వెళ్తున్నాడేమో. ఏదో పాపం చాలా రోజులు అయిపోయిందంట పిల్లల్ని చూసి, సో అందుకోసమని వెళ్తున్నారు. ఇది కూడా చెప్పాక ఇందాక అనుకున్నాం కదా, లేటెస్ట్ గా ఒక తెలుగు ఛానల్ కి జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారని, దానికి సంబంధించిన దాంట్లో కట్ చేస్తే కూర్చోవడానికి బంగారపు కుర్చీలు చేయించుకుంటారా? ఓ, ఇదేంటి ఎలక్షన్స్ టైంలో వాన పడుతుంది. మన గుంతల రోడ్ల గురించి జనాలకి ఇప్పుడు తెలిస్తే నా పని అయిపోయినట్టే. అమ్మో, ఊహిస్తేనే భయంకరంగా ఉంది. కొన్ని మనం ప్రకృతికి సంబంధించి మనం ఏం ఆపలేము, అది చేసుకుంటూ వెళ్ళిపోద్ది ప్రకృతి. ఇంతటి మర్యాదస్తుడిని పట్టుకుని శవ, అక్కడ ఎవరు 2 సున్నాలు ఉన్నాయి, మీద పేలాలు ఏరుకునేవాడు అన్నారా, అలా అంటున్నారంట. నాకు ఓటు వేస్తే అమరావతి ఇక్కడి నుంచి తరలిస్తాం. కేసినేని శ్రీనివాస్ అలియాస్ నాని, ఎంపీ, విజయవాడ పార్లమెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. సో అది విషయం. ఆయన కనుక ఓటేస్తే అమరావతి అక్కడి నుంచి తరలిచ్చేస్తారంట. ఈసారి మనం గెలవడం కష్టం. #6093. నేను లండన్ వెళ్ళిపోతున్నా, మీరు కూడా ఏదో ఒక దారి చూసుకోండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే, ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చిందే నువ్వు కదరా, అదే విషయం. ఈయన ఆపింది నేనే అంటున్నారు, మద్దతు ఇచ్చింది ఈయన అని కింద మీమర్స్ వేశారనమాట. నెక్స్ట్, టీవీ 3x3తో 2 గంటల సోలు చెప్పాడు. ఈ 5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో మాత్రం చెప్పలేకపోయాడు. సో ఇంటర్వ్యూలో ఆయన అడిగారు రజనీకాంత్ గారు, ఇన్ని లక్షలు ఇచ్చానంటున్నారు కదా, ఎక్కడ ఇచ్చారు, ఎలా ఇచ్చారు ఏంటి అని. బాబు దానికి ఆన్సర్ దొరకలేదు, ఇచ్చారని మాత్రమే చెప్పారు స్క్రిప్ట్ లో. ఎక్కడిచ్చారని అడిగిన దానికి సడన్ గా వేరే, అంటే స్క్రిప్ట్ లేని క్వశ్చన్ అడిగితే కష్టం కదా సమాధానం చెప్పడం. సో అలా అనమాట. మేము వాడుకునే కరెంటుకి నువ్వు వేసే బిల్లులకి ఏమైనా బ్యాలెన్సింగ్ గా ఉందా? పాపం ఇలానే చాలా మంది పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి 800, 1000 రూపాయలు కరెంటు బిల్లు ఇస్తుంటే వాళ్ళ గుండెలు పట్టుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళని ఉద్దేశించినటువంటి మీమ్ ఇది. హే బాబు, మా రాష్ట్రంలో ఫుల్ ట్యాంక్ చేయించుకోండి, మీ ఆంధ్రప్రదేశ్లో కంటే రేట్లు తక్కువే. పెట్రోల్ బంక్ తెలుసు కదా, ఫ్యూయల్ రేట్స్ ఎట్లా ఉన్నాయో. 2019లో వైసీపీకి ఓటేసి మీ పిల్లల భవిష్యత్తులో నాశనం చేశారు. ఇప్పుడు ఓటేస్తే మీ భూములు కూడా లాగేసుకుంటారు. అదే ఇప్పుడు నడుస్తోంది ఏపీలో. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది వాళ్ళ సోషల్ ట్రెండ్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.